అధికారం దూరమైందనే బాధతో జగన్ కులాలు మతాల పేరిట చిచ్చురేపాలను చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 1,80,00,000 రూపాయలతో తలపెట్టిన క్రైస్తవ శ్మశాన వాటిక సుందరీకరణ అభివృద్ధి పనులకు నిమ్మల శంకుస్థాపన చేశారు. ఏదైనా మనం ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుని 10 కాలాల పాటు మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి వర్గాలకి సేవ చేయడం అని అంటే వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో తృప్తినిస్తుంది. ఈరోజు కూడా కృష్ణ బలిగ్రౌండ్లో పనిచేస్తూ ఉంటే ఏదో మన సొంత కుటుంబంకి పనిచేసినటువంటి ఒక ఫీలింగ్. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ యొక్క బరిల్ గ్రౌండ్ శ్మశాన వాటిక ద్వారానే ముగుస్తుంది. కాబట్టి పుట్టుక ఎంత ముఖ్యమో చనిపోవడం కూడా అంతే పవిత్రంగా మనందరం కూడా భావించి ఆ కార్యక్రమాన్ని కూడా అందంగా చేసుకోవాలి. మనం పుట్టినరోజుని ఏ రకంగా అయితే మనము ఆస్వాదిస్తామో అదేవిధంగా చనిపోవడం కూడా భగవంతుడు ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం ఒక సుందరంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం.